హాయ్ ఎవ్రీవన్, నేను మీ సురేష్ని. ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఈ వీడియో సెకండ్ హాఫ్ అండి. హైదరాబాద్ టు భువనేశ్వర్. ఫస్ట్ వీడియో మీరు చూశారు కదా, తిరుపతి టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే మై ఛానల్ నేమ్ సురేష్ న్యాచురల్ వ్లాగ్స్ వెళ్ళి చూడండి. అయితే ఈ వీడియోలో హైదరాబాద్ టు భువనేశ్వర్ జర్నీ చూసేద్దాం రండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో చెకింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ వద్దకు తీసుకొని వెళ్తారు. ఇండిగో స్మార్ట్ బస్సులో ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఫస్ట్ టైంలో ఒకే రోజు కనెక్టెడ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఒకే రోజు 2 ఫ్లైట్లు మారడం అనేది ఒక అద్భుతం నా లైఫ్లో. ఎందుకంటే అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానని కల్లో కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. నేను మొదటి విమానం ఎక్కిన ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నా. ఇండిగో ఫ్లైట్ సర్వీస్ చాలా బాగా నచ్చింది నాకు. మీరు చూస్తున్నది విమానం, ఇండిగో విమానం అండి. అక్కడికి మనల్ని స్మార్ట్ బస్సులన్నీ తీసుకువెళ్తాయి. ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తారండి టైంకి. స్మార్ట్ బస్సుల్లో విమానము అక్కడ పార్క్ చేసి ఉంటుంది. పార్క్ చేసిన దగ్గరికి ప్యాసింజర్లందరినీ బస్సులో తీసుకువెళ్తారు. అక్కడ విమానం పార్క్ చేస్తూ ఉన్నదండి. ఇదే విమానం అండి నేను ఎక్కబోయేది. మీరు చూస్తున్నారు కదా, ఇదే విమానం. అయితే విమానం పార్క్ చేసి ఉంటుంది అక్కడ. తర్వాత ఒక ట్రాలీ లాంటి, మీరు చూస్తున్నారు కదా, ఒక ట్రాలీ లాంటి లారీ విమానాన్ని రోడ్డు మీదకి నెడుతుంది. అది మీకు చూపిస్తాను. అదిగో దూరాన్ని కనిపిస్తుంది కదా, ఒక ట్రాలీ లాంటి విమానం, చిన్న లారీ విమానాన్ని, అంత పెద్ద విమానాన్ని రోడ్డు మీదకి నెడుతుంది. చూడండి, అంటే విమానానికి కారు లాగా రివర్స్ వేయడానికి ఉండదు, మీకు తెలుసా? నెక్స్ట్ ప్యాసింజర్స్ కోసం పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. చూడండి, దానికి వెనక్కి రివర్స్ చేసేదానికి ఉండదండి. అది లారీ లాంటి ట్రాలీలు వెనక్కి నెడతాయి. ఆ తర్వాత ప్యాసింజర్స్ కోసం వెళ్తుంది విమానం. ఆ విమాన శబ్దం కూడా మీరు చూసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ నా ఫ్లైట్ మూవ్ అయిందండి, వెళ్తున్నాను. పైనుండి ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాదు మహాపట్నం అండి. ఆకాశం నుండి హైదరాబాదు చాలా చిన్నదిగా ఇలానే కనిపిస్తుంది, చిన్న చిన్న బిల్డింగ్ రూపంలో. మీరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఫ్లైట్లో నాకు ఫ్రీ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు. ఈ ఫ్రీ కాంప్లిమెంటరీ ఫుడ్ని మనమే టికెట్ కొనే ముందు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఐటెం కావాలని. అయితే వెజ్జా నాన్ వెజ్ అనేది మనం ముందుగానే టికెట్ కొనేటప్పుడు ముందే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నేను మాత్రం వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వెజ్ రోల్ అండి. దాంతో పాటు కూల్ డ్రింక్ ఒకటి ఇస్తారు అండ్ వాటర్ బాటిల్ కూడా ఇస్తారండి. వాటర్ బాటిల్ని తీసుకోవచ్చు లేదా వాటర్ కప్ అని తీసుకోవచ్చు. అయితే తినే ముందు నేను ఇలా ఫీల్ అయ్యాను. ఎలా అంటే ఆకాశానికి భూమికి మధ్యలో తినడం ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ వెజ్ రోలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చూస్తాను. ఆ వెజ్ రోల్లో అది పెసరపప్పు ఉడకేసిన దాంట్లో పెడతారు. అది ఎంతో హెల్దీ కదండి. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ అంతా నాన్ స్టాప్గా సర్వ్ చేస్తుంటారు మనకు. ఒకసారి నేను తింటున్నాను చూడండి. చాలా, అది ఎలా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తింటున్నా చూడండి. నా వెనకాల ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆమె ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నారు. ఆమె గురక నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా నవ్వు వస్తుంది ఒక పక్క. మీరు వెనకాల చూస్తున్నారు కదా. ఆ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి భువనేశ్వర్కి ల్యాండ్ అయిన దాకా నిద్రపోతూనే ఉన్నారు ఆమె. నేను నా వీడియో చూస్తూనే ఆ వీడియోలో ఆమె కనిపిస్తుంది వెనకాల. మీరు చూస్తున్నారు కదండి. నేను ఇప్పుడు ఇది డ్రింక్ తాగుతూ ఉన్నాను. నెక్స్ట్ నా డెస్టినేషన్ ఒరిస్సా
రాజధాని భువనేశ్వర్ రాబోతుంది. ఫ్లైట్లో ఈ విధంగా ఉంటుందండి. నాకు విండో సీట్ దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోస్ చేసుకోవడానికి, నా ఎక్స్పీరియన్స్ పంచుకోవడానికి. మీరు చూస్తున్నారు, విండో సీట్ని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి టికెట్ బుక్ చేసుకునేటప్పుడే. లోపల విమానంలో ఈ విధంగా ఉంటుందండి. ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు నాన్ స్టాప్గా సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇండిగో సర్వీస్ నచ్చింది నాకు. అయితే ఒకే గంటలో నా డెస్టినేషన్ వచ్చేసింది, ఒడిశా రాజధాని భువనేశ్వరి. దీని ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చి బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. వచ్చింది చూడండి, చూస్తున్నారు కదా. అయితే నేను మీకు చెప్తాను కదా, మొదటి వీడియోలో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ని ఫ్రీగా ఎక్కాను అని. అది ఎలా అంటే, మా బ్యాంకు ట్రైనింగ్ నిమిత్తం నన్ను భువనేశ్వర్కి అలాట్ చేసింది. ఓకేనా, అది కూడా అన్ని ఫ్రీగా. మీరు చూడండి, నెక్స్ట్ వీడియోలో నేను భువనేశ్వర్ అంతా చూపిస్తాను. టూరిస్ట్ ప్లేస్లన్నీ అన్నీ అంటే సన్ టెంపుల్, జూ పార్కు, బీచ్, 10 రూపీస్ నోట్ మీద ఉండే వండర్ ఆర్ట్, అది కోనార్క్ అండి, సన్ టెంపుల్, అదన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియోను మీరు లైక్ చేసి ఫాలో అప్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వస్తాయి. నేను భువనేశ్వర్ రాజధాని, ఒడిశా రాజధాని భువనేశ్వర్ మొత్తం నీకు చూపిస్తాను. మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.